నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన జనరంజని ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. నావ కదులుతూ ఉండగా సరస్సులోని నీటి కదలికను, పరిసర ఆహ్లాద ప్రకృతిని తిలకిస్తున్న అనురాధ అయిష్టంగానే ఇటు తల తిప్పింది. సిగరెట్ పీలుస్తూ మురారి అటు నుండి ఇటొచ్చి పక్కనే కూర్చున్నాడు, ఇంచుమించు తగులుతూ ఉన్నట్లు. ఇది వరకు ఎన్నడూ లేని ఈ ప్రవర్తన అనురాధ మనసులో కొంత కలవరం కలిగించింది. కొన్ని విషయాలలో ఇక నువ్వు స్వతంత్రించి ప్రవర్తించాలి, నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. ఎంతసేపు అమ్మ కొంగు పట్టుకొని తిరిగితే ఆభాసు పాలైపోతావు అన్నాడు. మురారిలోని ఈ సరికొత్త ధోరణికి విస్మయంగా చూడసాగింది అనురాధ. అతడు అలా తన సరసనే కూర్చోవటం కూడా ఆమెకు ఇబ్బందిగా ఉంది. నువ్వు వేలకు వేలు సంపాదిస్తున్నావు, లక్షలు దాటింది నీ ఆర్జన, స్వతంత్రురాలివయ్యావు. ఇంతలో నావ ఒడ్డుకు చేరింది. దిగి సిద్ధంగా ఉన్న కార్ల చెంతకు నడిచారు. నారాయణ, మరొకడు, ఇంకొక అమ్మాయి మరొక కారులో బయలుదేరారు. ఊరికే ఆర్జించడమే కాదు, వచ్చిన డబ్బంతా ఏమవుతుందన్న జ్ఞానం కూడా ఉండాలి. మీ అమ్మ మటుకు, మీ అమ్మ నాన్న మటుకు అయినా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటే మిగిలేదేముంది అన్నాడు. చివుక్కున తల తిప్పి చూసింది అనురాధ. మా స్వవిషయాలు నీకెందుకు అని అడిగే ధైర్యం లేదు. ఎవరేం చెప్పినా వినటం, లోపల బాధపడటం మటుకే ఆమెకు వచ్చింది. ఆహా, మరోలా అనుకోకమ్మా, అనురాధ చూపులోని భావం కనిపెట్టినట్లే అన్నాడు. ఓ వెలుగు వెలిగిన తర్వాత అయిపోవజా లేకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన సినిమా రంగంలో. ఆ వెలుగు నిలబెట్టుకోవాలంటే చాలా తెలివి ఉండాలి. అందుకే చెప్తున్నాను, నీలాగే చాలా అందమైన తార ఒక ఆమె ఉండేది. బెల్లం చుట్టూ చీమల్లాగా సంపాదన అంతా అందరూ తినేశారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నానా రభసా చేశారు. పరువంతా పోయింది. ఇప్పుడేదో చిన్న చిన్న వేషాలు ఇస్తోంది అన్నాడు. శ్రీనగర్ అందాలను, జనాన్ని పరిశీలిస్తున్న అనురాధకు ఈ చెవిలో నస చాలా చికగ్గా ఉన్న మురారి మాటల్లో కొంత నిజం లేకపోలేదనిపించింది. తన మాటల ప్రభావం ఎలా పనిచేస్తున్నదోనని పరిశీలనగా ఆమెను చూస్తున్నాడు మురారి. ఆ చూపులు అసహ్యంగా గుచ్చుకుంటున్నట్టే ఉంది అనురాధకు. వెంట మమ్మీ, సీత ఎప్పుడు ఉంటే చికాకుగా ఉండేది. ఎప్పుడు కాపలా ఎందుకని? ఇటువంటి చీకాకుల నుండి కాపాడటానికే మమ్మీ అలా వెంటొస్తుంది కాబోలు అనుకుంది. అనుభవజ్ఞుడు మురారి ఈ భావాన్ని కూడా పసికట్టగలిగాడు. వెంటనే అందుకు కూడా విరుగుడు మాత్రం పఠించాడు. ఎల్లప్పుడూ మమ్మీ మమ్మీ అనకుండా నీ అంత నువ్వు కాస్త బ్రతకడం నేర్చుకోవాలమ్మా. మీ అమ్మ తెలివి తక్కువతనం వలన ఇప్పటికే 3 చిత్రాలు పోగొట్టుకోవటము, కొంత చెడ్డ పేరు తెచ్చుకోవటం కూడా జరిగిపోయింది అన్నాడు. అది నిజమేనేమో అనిపించిన అనురాధ ఆలోచనలో పడింది. మురారి తనలో తను తృప్తిగా నవ్వుకున్నాడు. అడుగో నాగేంద్రం అంటూ పిచ్చి కోతిలాగే సంబరపడిపోతున్న మురారి మాటలు వినిపించటమే లేదు అనురాధకు. ఆమె కళ్ళు మరొక వ్యక్తిపై నిలిచిపోయాయి. అతడిని గుర్తించిన మరుక్షణమే మెలిమెలా మెరిసిపోసాగాయి. హలో, ఇక్కడేమైనా షూటింగ్ ఉందేమిటి అంటూ తానే ముందు పలకరించాడు మౌళి. మీరిలా వచ్చారేమిటి అడిగింది. అతడి నవ్వులో అనిర్వచనీయమైన మధురిమ వర్షించింది. చాలా పనుల మీద వచ్చాను, ముఖ్యంగా పుణ్యం మూటగట్టుకుపోవటానికి వచ్చాను. ఈ హిమగిరి దేవతలందరికీ మస్కా కొట్టి అన్నాడు. అతడితో పాటు తాను హాయిగా నవ్వేసింది అనురాధ, అన్ని క్లేశాలను విస్మరించి. ఆమె మురారి ఉనికిని పూర్తిగా మర్చిపోవటమే కాదు, మురారి అంత ఘనంగా వర్ణించి ఎవరికి ఎదుర్కోలేయటానికైతే ఆమెను ప్రత్యేకంగా తీసుకొచ్చాడో ఆ నాగేంద్రాన్ని ఆమె కన్నెత్తి చూడనే లేదు. అసలు ఆ సంగతే గుర్తింపు లేనట్టుగా ఉంది. ఆమె దృష్టిని అటు మళ్లించటానికి మురారి దగ్గాడు, సకిలించాడు. నాగేంద్రంతో కంఠం పెంచి మాట్లాడాడు. లాభం కనిపించలేదు. ఆమె మౌళిని ఆరాధనగా చూస్తూ అతడి మాటలు శ్రద్ధగా వింటూ చక్కగా నవ్వుతోంది. వీరు మా అమ్మగారు. అమర్నాథ్, కీర్ భవాని వగేరా యాత్రలు చేసి ఆయా దేవుడుంగార్లకు లంచాలు సమర్పించుకోదలిచారు. వెనక నిలబడిన పెద్దావిడను పరిచయం చేశాడు. నవ్వు నాపుకుంటూ ఆమెకు నమస్కరించింది అనురాధ. ఆమె అస్పష్టంగా ఏదో అంది తల పంకిస్తూ. అమ్మంటే ఇలా ఉండాలి అనిపించింది అనురాధకు, హుందాగా ఉన్న ఆమె రూపము, వస్త్రధారణ చూసి. తనకు ఉంది అమ్మ, కానీ కుమార్తె కంటే చిన్నగా కనిపించేటట్లు అలంకరించుకునే ఆమెకు ఈమెకు ఎంత వ్యత్యాసం. పద దేవుడంటే నీకు ఎక్కడలేని పరిహాసాలు వస్తాయి
మందలింపుగా అంది అతడి తల్లి. మీరెక్కడుంటున్నారు అడిగాడు అనురాధను. సమాధానం చెప్పి మళ్ళీ అతన్ని అడిగింది మీరెక్కడుంటున్నారు అని. మాకు హౌస్ బోట్ రిజర్వ్ అయ్యే ఉంది. అన్నట్టు మర్చిపోయాను మీకు పరిచయం చేయటం. ఇదిగో నా స్నేహితుడు మహేష్. ఇక్కడ చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడులేండి. ఏర్పాట్లన్నీ ఇతడే చేశాడు అన్నాడు అతడి జబ్బపై చరుస్తూ. ఇప్పటికైనా గుర్తించావు మమ్మల్ని అంటూ ప్రతిహాసం చేశాడు మహేష్. అనురాధకు నమస్కరించాడు. మళ్ళీ కలుద్దాంలేండి బాయ్ అంటూ తల్లితోనూ స్నేహితుడితోనూ సాగిపోతున్న అతన్ని కంటికి కనిపించే వరకు చూసి అప్పుడు పక్కకు తిరిగింది అనురాధ. ఆముదం తాగిన ముఖంతో నిలబడి ఉన్నాడు మురారి. ఎంత పొగరు, పక్కన మనుషులే కనపడటం లేదు అంటూ పళ్ళు నూరుతున్నాడు మౌళి నిష్క్రమించిన వంక చూస్తూ. అతడి పక్కనే అసహనంగా అనురాధను తినేసేటట్టు చూస్తూ నిలబడిన వ్యక్తిని నాగేంద్రంగా పరిచయం చేశాడు మురారి. ఖరీదైన ఆధునిక వేషంతో ఎంత వయసు ఉంటుందో తెలియని ఈయన ఆరోగ్యంతో ఉన్న ఆ భారీ విగ్రహానికి తప్పనిసరిగా నమస్కరించింది అనురాధ. అతడు తిరిగి వందనం ఆచరించలేదు. చమత్కారంగా నవ్వాడు ఆమె కన్నుల్లోకి చూస్తూ. ఆ రూపానికి తగినట్లే ఉంది ఆ చూపు. అనురాధకు గుండె జలతరించగా చూపులు తిప్పింది మరొక వంక. చిత్రాలలో అనేక మందితో వివిధ పరిస్థితుల్లో నటించినా ఎన్నడూ ఇటువంటి ఆందోళన కలగలేదు. యథార్థం వేరు, అనుభవం వేరు అని చెప్తున్నట్లుంది గుండె గొబగొబ. రెండవ కారులో వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్తో మినహా నాగేంద్రం తక్కిన వారితో మాటే ఆడలేదు. చూసి చూడనట్లు ఓసారి చూసి నమస్కారాలకు తల పంకించాడు అంతే. నాగేంద్రం ముందు కారులో కూర్చున్నాడు దర్జాగా. మురారి వంగి వంగి సలాములు చేస్తూ ఉండగా, కూర్చోమ్మా కూర్చో, త్వరగా పోదాం అన్నాడు మురారి అతి సాధారణంగా. అనురాధ ఇబ్బందిగా భయంగా చూసింది. మురారి నాగేంద్రం ఒకరినొకరు చూసుకుని గంభనంగా నవ్వుకున్నారు. నటనలో అంతటి అనుభవం ఉన్నదే కానీ బొత్తిగా పసిపిల్ల తరహా అనుకోండి. ఏమీ తెలియని అమాయకురాలు పాపం. ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు అంతా నేను అదే చెప్తున్నాను పాపం అని బోలెడు జాలి పడిపోతూ మురారి పోయి ముందు సీట్లో కూర్చున్నాడు. తలుపు సిద్ధంగా పట్టుకుని నిలబడి ఉన్నాడు డ్రైవర్. మరి గత్యంతరం లేక అనురాధ వెనక సీట్లోనే కూర్చోక తప్పలేదు. తలుపు దగ్గరగా ఒదిగి కూర్చుంది. దర్జాగా తిరగటమే కానీ ఇలా ఒకళ్ళకి భయపడే ఇబ్బందికర వాతావరణం మునుపెన్నడూ చూడలేదు. కారు సాగిపోతున్నది. చిత్రం ఏర్పాట్ల విషయమై మురారి ఏదో చెప్పబోయాడు. పోనీ తేలిగ్గా అనేశాడు నాగేంద్రం. ఏర్పాట్ల విషయం రేపు వింటానులే, ఈరోజు కాస్త విశ్రాంతి ప్లస్ సరదా అన్నాడు. అలాగే మీ ఇష్టం. నాగేంద్రం కొన్ని క్షణాలు అనురాధను పరిశీలనగా చూశాడు. నటీమణులు చాలా ఫార్వర్డ్గా ఉంటారు, చకచకా మాట్లాడుతూ. నువ్వేమిటి ఇలా ఇంత మందకుడిగా ఉన్నావు, నేనేం పెద్ద పుల్ల ఉన్నానా అన్నాడు. అనురాధ ఇబ్బందిగా కదలి అయిష్టంగా నవ్వింది. ఆ ఏకవచన ప్రయోగం చూస్తే చెప్పు తీసుకు కొట్టాలనిపించింది. కానీ అసహాయ. మురారి హడావుడిగా ఏదో ఫైల్ తీసి కాగితాలు చూసుకోవటంలో నిమగ్నమయ్యాడు. ఇలా సుఖంగా కూర్చో, ఏమిటి అంత చివరను కూర్చున్నావు? భుజం మీద చెయ్యి వేసి ఇటు తిప్పబోయిన అతడికి చివ్వున ఇటు తిరిగిన ఆమె బుస్సు మన నాగిని వలె కనిపించి ఏమీ ఎరగనట్లు చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. ఇదే మొదటిసారా శ్రీనగర్ రావటం? ఇదివరలో ఎప్పుడైనా వచ్చావా అడిగాడు. తల అడ్డంగా తిప్పింది మాట్లాడటం ఇష్టం లేని అనురాధ. విరగబడి నవ్వాడు నాగేంద్రం. పర్వాలేదు, కాశ్మీర్ అంతా నేను దగ్గరుండి చూపిస్తాను. ఇక మనం ప్రతి సినిమా ఇలాంటి చోట్లనే తీసుకుందాం అన్నాడు. అనురాధ మౌనం చూసిన అతడు కొంత ఓర్పు వ్యవధి అవసరమనుకుని ఉండాలి. ఆమెను కవ్వించటం మాని మురారితో మాటలు ప్రారంభించాడు. మురారి ఘాటికుడు. సంభాషణలో అనురాధ కూడా స్థానం ఉండే విషయంపై మాటలు ప్రారంభించాడు. ఈ చిత్రం కథ పేరు నువ్వు వచ్చాక నిర్ణయించాలని ఫైనల్గా ఏదీ తేల్చలేదు అన్నాడు. గడ్డం చేత్తో రాసుకుంటూ దర్పంగా అన్నాడు నాగేంద్రం. ఈ కథ ఉన్నదే ప్రేక్షకుల్ని చాలా కదిలిస్తుందన్న నమ్మకం నాకు బాగా ఉంది. నాయిక ప్రధానమైన కథ. ముఖ్యంగా అనురాధకు చాలా నచ్చింది. ఐసి ఈసారి ఉత్సాహం చూపాడు. ఏమిటి అందులో అంత గొప్పగా మీకు నచ్చింది? అనురాధను ఉద్దేశించి అడిగాడు. అనవసర సన్నివేశాలు, అవసరమైన చోట కప్పదాట్లు లేకుండా కథ చాలా చక్కగా ఉంది చదివించేటట్లు. చదివించే కథ వేరు, చూపులో నప్పే కథ వేరు. కర్మ, ఇతరికి డబ్బే కాదు అంతో ఇంతో సాహిత్య పరిజ్ఞానం కూడా ఏడ్చిందన్నమాట. కసిగా తలపోసింది లోలోన.
అందుకేగా మనం చాలా మార్పులు చేశాం, మురారి గర్వంగా అన్నాడు మధ్యలో. అది ట్రాజిడీ, సీరియస్ ట్రాజిడీ. కానీ వీరంతా సుఖాంతం చేద్దామంటున్నారు, ఫిర్యాదుగా అంది అనురాధ. నీకు ట్రాజిడీలు ఇష్టమన్నమాట అయితే. నాగేంద్రం పెళ్ళ నవ్వాడు. మురారి శృతి కలిపాడు. ట్రాజిడీల్లో నిజం ఉంటుంది, సహజంగా ఉంటాయి అంది. ఇవి కుర్రకారు వాళ్ళు పలిక చిలక పలుకులు. వాళ్ల సొమ్మేం పోయింది, ఎన్నైనా చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మి అందరూ లక్షలు పోగొట్టుకుని నెత్తిన కొంగేసిపోవటం లేదు. సీటు వెనక్కు జార్లబడి హాయిగా పైపు నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. నిజమే, అయినా ఈ మధ్య ఇటువంటి విమర్శలు చేయటం పనిగా పెట్టుకున్నారు జనం, తందాన తాన అన్నాడు మురారి. చెయ్యని మనకేం, మనకు కావలసింది డబ్బు, వాళ్ళకు కావలసింది మజా. ఇళ్లల్లో సమస్యలు, ఏడ్పులు, మొత్తుకోళ్ళు చాలకనా మళ్ళీ తెర మీద కూడా అవే ఎవడు చూస్తాడు డబ్బులు ఖర్చు పెట్టి. 4 అందమైన ముఖాలు, 2 డాన్సులు చూసి 4 పాటలు వినటానికే వస్తాడు ఎవరైనా. చిత్ర పరిశ్రమలోని కిటుకులన్నీ కాచి వడపోసినట్టే స్థిరంగా ఉంది అతడి ధోరణి. ట్రాజడీలు కూడా సక్సెస్ అయినవి లేకపోలేదండి. తాను ఇంత చెప్పాక కూడా తన వాదనను విడవని అనురాధను తేరిపార చూశాడు నాగేంద్రం. ఆ చూపుల్లో అసహనం వంటిదేదో ఉంది. నటించేవాళ్ళు వాళ్ళ డబ్బుల సంగతే చూసుకోవాలి, కథా కమామేషు అంటూ జోక్యం కలిగించుకునే వాళ్ళు ఎవరూ బాగుపడలేదు ఇంతవరకు అన్నాడు. కఠినత్వం లేకున్నా ఆ గళంలో సరళత మాత్రం లోపించింది. 4 వీధులు వాళ్ళు వినగలిగినంత బిగ్గరగా నవ్వాడు మురారి. ఈ మధ్య కాస్త చదువుకున్న అమ్మాయిలు వస్తున్నారులేండి ఫీల్డ్లోకి. మిడిమిడి జ్ఞానాలతో తమకు అన్నీ తెలుసును అనుకుంటున్నారు. ఐసి, ఏం చదివారేమిటి? కంపర్ మెత్తిస్తున్న ఆ చూపులు చూస్తూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించలేదు. బిఏ అనుకుంటాను కదమ్మా మురారి ప్రశ్న. మొదటి సంవత్సరంతోనే మానేశాను, తలవాల్చుకుని అంది. చదువు దారి వేరు, బ్రతుకు దారి వేరు. సందర్భానికి అతడి ఓవాచకు సంబంధం ఏమిటో తెలియలేదు అనురాధకు. అదే నేను చెప్తూ వచ్చాను ఇంతవరకు. వచ్చే దారిలో కాస్త నలుగురి మాటకు నారాయణ అనుకుంటూ పోతే తప్ప ఏ ఫీల్డ్లోనైనా నిలబడలేరు ఎవరు. కానీ అయినా పాపం ఈ అమ్మాయి తప్పేమీ లేదులేండి, వాళ్ళ మదర్ ఇస్తున్న ట్రైనింగ్ అది అన్నాడు. మమ్మీ ఎదుట ఆమె లోకమన్నట్లు ఒదిగి మాట్లాడే మురారి ఇక్కడెంత స్వేచ్ఛగా వాగుతున్నాడు. అసహ్యంలో కూడా విస్మయం కలిగింది. నీకు లోకం తెలియదు అంటుంది మమ్మీ. నిజమేనేమో. కథను గురించి తాను చిన్న అభిప్రాయం చెప్పింది, దానికి ఇంత వినాల్సి వస్తుందని ఊహించనైనా లేదు. అన్నట్టు ఇంతకుముందు ఏరోడ్రోమ్లో అతడెవరు? జ్ఞాపకం వచ్చినట్లుగా అడిగాడు నాగేంద్రం. ఓ పత్రిక వాడిలే, ఎడిటరు, ఓనరు అన్నీ వాడేదానికి. బాగా డబ్బున్నవాడు, పని పాటు లేదు. మనలాంటి వాళ్ళ సినిమాలను ఏకి పారేయటం వాడి తిక్క హాబీ. ఐసి, అలాగైతే పుస్తకం నిలవటం కష్టమే. పుస్తకమూ నిలవదు, డబ్బు నిలవదు. ఆర్థిక శాస్త్రం అంతా తానే రచించినట్టుగా మాట్లాడుతున్నాడు మురారి. ఇవన్నీ మౌళికి తప్పకుండా చెప్పాలి అనుకుంది అనురాధ. దాల్ సరస్సు ఒడ్డునే సాగిపోతోంది కారు. గమ్యస్థానం చేరిన నిట్టూర్పు బయలువెడలింది ఆమె నుండి. అంతలోనే ఈ సంతృప్తి హరించుకుపోయింది కూడా. అడుగడుగునా నాగేంద్రానికి నివాళులు అర్పిస్తున్న మురారి ప్రభృతులు నాగేంద్రం ముందుగా ఎక్కి నావలో కూర్చునే వరకు ఒదిగి నిలబడ్డారు. ఎక్కండమ్మా ఎక్కండి, చెయ్యి ఊతనిస్తూ అనురాధను కూడా అందులోనే ఎక్కేట్టు చేశాడు మురారి. అబ్బబ్బా, ఈ పడవల వాళ్ళు ఏమిటండి చుట్టూ మూగిపోతున్నారు, విసుగుదలను వ్యక్తం చేశాడు నాగేంద్రం. ప్రయాణం చేసి వచ్చి మీకు చాలా విసుగ్గా ఉంది, మీరు వెళ్ళండి, ఇదిగో వెంటనే మేము వచ్చేస్తున్నాం అంటూ మురారి ఇతరులు వేరే పడవల్లో సర్దుకున్నారు. తాను నాగేంద్రము ఒంటరిగా ఒకే పడవలో వెళ్ళటం ప్రాణ సంకటంగా ఉంది అనురాధకు. హాయిగా ఉంది కదూ? ఉన్నట్లుండి నాగేంద్రం అంటున్న మాటలకు ఉలికిపాటుతో చూసింది. ఆహ్లాదకరమైన ప్రకృతిని పరిసరాలను చూడక నన్ను తినేసేటట్టు చూస్తాడేం? అసహించుకుంటున్న అంతరంగాన్ని అదిలించి పైకి మాత్రం ముభావంగా ఊకొట్టింది. సరస్సుపై తేలియాడుతున్న నావలను, మనుష్యులను వింతగా చూస్తున్న అనురాధను పరికించి చూశాడు నాగేంద్ర. మొదటిసారి చూసేవాళ్లకు ఇదంతా వింతగానే ఉంటుంది. చాలామంది ఇళ్ళు ఈ సరస్సులోనే ఉన్నాయి. అవసరమైన వస్తువులు నావల్లోనే అమ్మకానికి వస్తాయి. మొబైల్ మార్కెట్ ఆశ్చర్యంగా ఉంది కదూ అన్నాడు. అనురాధ సమాధానం చెప్పేలోపుగానే పడవ హౌస్ బోటును చేరింది.
ఆతృతగా ఎదురు చూస్తున్న జయమ్మను సీతను చూసేసరికి నాగేంద్రానికి కోపం తారాస్థాయిని అందుకుంది. ఏమిటి గతిమాలిన అరేంజ్మెంట్సు? ఎవరిది ఏర్పాటు ఇదంతా? నాకు నలుగురి హడావుడి గాడబిడ పనికిరాకనే కదా హోటల్స్లో ఉండను. ఎవరో నాగేంద్రానికి సర్ది చెప్పబోయాడు. అతడు వినిపించుకోలేదు. అవన్నీ నాకు అనవసరం, అరగంట టైం ఇచ్చాను. ఈలోగా ఇదంతా ఖాళీ అయిపోవాలి. నా బోర్డులో మరెవ్వరూ ఉండకూడదు. వెధవ పిక్చర్ తీసినా తీయకపోయినా నాకేం పర్వాలేదు. నేను ఇక్కడికి వచ్చేది ప్రశాంతంగా గడపటానికి, అంతే. ఆ తర్వాత ఏవేవో మోటు పదాలు కూడా విసిరాడు, స్త్రీలు ఉన్నారనే లక్ష్యం కూడా లేకుండా. ఈ ఊహించని తుఫాను జయమ్మను కొంత తడవు ఆలోచన రహితంగా నిలబెట్టేసింది. అవమానంతో జేపురించాయి తల్లి కూతుళ్ల ముఖాలు. తమకు వంగి వంగి సలాములు చేసేవారిని చూసింది లోగడ జయమ్మ. తన ఆగడాన్ని, అధికారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తూ తమ పనిని కానిచ్చుకునేవారిని ఎరిగుంది. కానీ ఇలా గెడ్డిపోచగా తీసి పారేసేవారు కూడా ఉంటారని మొదటిసారి ఈ క్షణాన్ని తెలుసుకుంది. మురారి ప్రభృతుల్లో మార్పును కూడా ఆమె గుర్తించింది. తనను ఏమాత్రము ఖాతరు చేయనట్లుగా నాగేంద్రం వెంట వెంట తిరుగుతున్నాడు మురారి. తనకు తక్కువ అవమానం ఏమీ జరగలేదన్నట్టుగా ఉంది అరుణిమ వర్ణం దాల్చిన అనురాధ వదనం. జయమ్మ కోప వివసురాలయ్యింది. వీడితో తిరిగి నాకు మాట ఏమిటి, నా తడాకా చూపించాలి అనుకుంది లోలోన. మాట మంతి లేకుండా కుమార్తె చేయి పట్టుకుని బరబర లాక్కుపోయినట్టే తీసుకొచ్చింది బోటు బయటికి. సిద్ధంగా ఖాళీ బోటు ఏమీ లేక వేచి ఉండవలసి వచ్చింది మెట్ల వద్ద. లోపల అస్పష్టంగా మాటల్లో తన నామోచ్చారణ వినిపించింది ఆమెకు. పకపక వికిరి నవ్వులు కూడా. ఉన్మాదిని వలె ఉంది ఆమె మనస్థితి. ఝణ అందరినీ ఝుళిపించే తనను నేటికి వీడా ధిక్కరించాడు. అవమానాగ్నిలో అతలాకుతలమవుతూ సీత అని బిగ్గరగా అరిచినట్లే పిలిచింది. ఇక్కడే ఉన్నానమ్మా. వెనక నుంచి మెల్లని సమాధానం. అదిగో ఖాళీ బోటు వస్తుంది, మేము వెళ్ళిపోతున్నాం హోటల్ రూమ్కి. నువ్వు మరొక దానిలో మన సామాను పట్టించుకురా అంది. సందర్భం మరేదైనా అయితే ఆమె ప్రవర్తన మరొక విధంగా ఉండుండేది. అనురాధతో సహితం అందరినీ అదిలించి అదరగొట్టుండేది. కానీ నేడు పొందిన తిరస్కార అవమానాలు కన్నకూతురు ఎదుటి కూడా సిగ్గేల చేసి తలెత్తుకోకుండా చేస్తున్నాయి. 10 మందిపై అరిచి అధికారం చేయటమే అలవాటు గల ఆమెకు ఈ వాగ్బంధన మరీ కష్టతరంగా ఉంది. బోనులోని పులిలా ఓ అరగంట గడిపింది. మురారి వచ్చాడు. ఏమీ జరగనట్లే, ఏమీ ఎరగనట్లే ఉంది అతడి ముఖం. ఆ యూనిట్ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించే బాధ్యత గల మరో వ్యక్తి కూడా వచ్చాడు అతడి వంట. టైం బాంబులాగా పేలింది జయమ్మ క్రోధమంతా ఒక్కసారి. అప్పుడే సామాన్లతో చేరిన సీతను ఉద్దేశించి సర్దే మన సామాన్లన్నీ వెళ్ళిపోదాం అంది. అలాగేనండి, నువ్వు సిద్ధంగా ఉండాను రాధ. మంచి మర్యాద లేని వాళ్ళతో మనం పని చేయవలసిన అవసరం లేదు. చూడండమ్మా, మురారి వెంట ఉన్న వ్యక్తి ఏదో మాట్లాడబోయాడు. చాలేవయ్యా, తారాస్థాయి కంఠంతో కసిరి పారేసింది జయమ్మ. ఏమైనా ఇలాంటి వాళ్ళు గతిలేక నటిస్తున్న వాళ్ళు అనుకున్నారా నోటికొచ్చినట్టు వాగుతున్నాడు? ఆయన ఉంటే తగిన సమాధానం చెప్పించి ఉండేదాన్ని. నా మాట వినండమ్మా. ఏమిటి నీ మాట? ఇవేం బోడి ఏర్పాట్లు ఇంత దూరం తీసుకొచ్చి? అమ్మా, మురారి తాపీగా మాటలు ప్రారంభించాడు. ఒక చోట హెచ్చుగాను ఉండాలి, అవసరమైన చోట తగ్గి ఉండాలి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన ఈ రంగంలో అన్నాడు. మురారి గారు, మాకేమీ అంత హీనగతి పట్టలేదు. పైకి రావటానికి పాకులు నడుతున్న ఎక్స్ట్రా వాళ్ళకి ఎవరికైనా వినిపించండి ఈ నీతులు. అనురాధ ఎవరనుకున్నారు? ఖచ్చితంగా అంది. మురారి తనకు సహజ సిద్ధమైన వక్రహాసం చేశాడు భావయుక్తంగా. నేను మీ మేలు కోరేవాణ్ణి. మరొకళ్ళైతే ఇంతగా చెప్పవలసిన పనే లేదు నాకు. ఆలోచించండి. వస్తూనే ఈ మౌళిగాడిని చూశాడు. లేకుంటే నాగేంద్రానికి అంత కోపం వస్తుందా అన్నాడు. ఏమిటి, వాడు వచ్చాడా? అనురాధ మాట్లాడిందా? ఆహా, ఇప్పటికే 2 పిక్చర్స్ రద్దయ్యాయి. వాళ్ళంతా వాళ్ళు రద్దు చేసుకున్నది కనుక ఆ విషయంలో మనకు లావాదేవీలు ఏమీ లేవు. ఏదో కాస్త అలజడి మినహా. మరి మీరే కాదని వెళ్ళిపోతే అడ్వాన్స్ వాపసు చేయటమే కాక ఎన్నో గొడవలుంటాయి. చాలా పెద్ద నిర్మాతతో వ్యవహారం అయ్యే మరి. జయమ్మ దూకుడు తగ్గి ఆలోచనలో పడింది. ఇంత ఏర్పాట్లు వృధా చేసి వెళ్ళిపోయే తారను తీసుకోవటానికి ఏ నిర్మాత ధైర్యం చెయ్యడేక. అయినా ఇప్పుడే వచ్చాడు, ఏదో కాస్త డోసు మీద ఉన్నాడు కనుక
మెల్లగా తర్వాత నేను నచ్చ చెప్తే అతడే వింటాడు. ఎంత మంచి మనిషో తర్వాత మీరే చూస్తారుగా ఇక. జయమ్మ మౌనం అతడికి చాలా బలాన్ని ఇచ్చింది. ఈ రోజుకు నా మాట వినండి. అలా తొందరపడితే ఎలాగా? ఇవాళకి ఈ హోటల్ రూమ్లో గడిపిస్తే పోలా? అయినా మనం ఊరు చుట్టానికి పోతామాయే, సామానేగా ఇక్కడ ఉండేది. ఆ మౌళిని మాత్రం చేరనీయకండి, గోతులు తీసే రకం. సరే మీరు చెప్తున్నారు గనక మరి, అయిష్టంగా అంటున్నట్లు నటించింది. అంతేనమ్మా, అలా సర్దుకుపోవాలి. ఇంతకు మునుపు ఏ హీరోయిన్ పైన చూపనంత అభిమానం చూపుతున్నాడు నాగేంద్రం అనురాధపై. సంభాషణ సాగిపోతుంది. అన్యమనస్కంగా గది బయట నిలబడి విరగపూచిన గులాబీలను చూస్తున్న అనురాధ పక్కనే చిన్నగా ఎవరో నవ్వినట్లే ఎటు తిరిగి చూసింది. అనురాధ నటింపవచ్చిన చిత్రంలోనే ఉపనాయకి పాత్రను పోషిస్తున్న యువతి పేరు సవిత. ఏమిటో చాలా ఆలోచనలో ఉన్నట్టున్నారు. చాలాసేపటి నుంచి నిలబడ్డారు. ఆమె చిరునవ్వులో కొద్దిగా ఎగతాళి ధ్వనించుతున్నదేమోననే అనుమానంతో వచ్చింది అనురాధకు. చాలాసేపుగా ఉన్నానంటోంది, అంతా విన్నదన్నమాటేగా. అనురాధ మౌనం సవితకు బలాన్నిచ్చింది. ఆమె వదనంలో చిరునవ్వు స్థానే క్రోధం తావు చేసుకుంది. మీరు అదృష్టవంతులు. మొదటి సినిమాతోనే హీరోయిన్ పాత్రతో వచ్చారు, తారాపథాన్ని అందుకున్నారు అంది. ఎప్పుడు నమస్కారాలతోనూ చిరునవ్వులతోనూ సరిపుచ్చుతూ తనతో మాట్లాడడానికే సంకోచించే సవిత నేడింతగా మాట్లాడటం అనురాధకు కొంత వింత అనిపించింది. సమాధానంగా ఏం మాట్లాడాలో తెలియలేదు. సవిత ధోరణి సాగిపోతుంది. మీరు కొంత అధికంగా ఉన్నంత మాత్రాన మీకంటే తక్కువ వారిని చిన్నపుచ్చటం ఏమంత మంచి విషయం అంది. నేనేమన్నాను? విస్తుపోతూ అడిగింది అనురాధ. మీ అమ్మగారు మాటి మాటికి ఎక్స్ట్రాలని అదని ఇదని ఏవో మాటలు విసురుతూనే ఉంటారు. ఎందుకు అంత గర్వం? వాళ్ళు బిచ్చగాళ్ళైన విషయాలు ఎన్ని చూడటం లేదు. అయినా వేషం పెద్దదైనా చిన్నదైనా మొత్తం మీద అందరం చిత్రాలలో గంతులు వేస్తున్న వాళ్ళమేగా. ఎంత దూకుడుగా అందో అంత విసవిస నడిచిపోతున్న సవితను నివ్వెరపాటుతో చూసిన అనురాధ మెల్లగా తేరుకుంది. కొంతసేపటికి ఏమిటి అవమానం మీద అవమానం? ఎక్కడున్నది ఇందుకు కారణం? విపరీతమైన చీకాకు తినేస్తుంది ఆమె మెదడును. ఆఖరికి తనకంటే తక్కువ వాళ్ళ చేత కూడా మాటలు పడాల్సి వచ్చింది ఈవేళ. మమ్మీకి ఈ విషయం చెప్తే మరింత రభస. మరికొందరు చిన్న కళాకారులు, టెక్నీషియన్స్ ఒక్కొక్క గుంపుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. నిర్మాత వచ్చేశాడు. ఇక చిత్రం ప్రారంభమవుతుందనే అలజడి కలిగినట్లుంది అందరిలోనూ. అందరినీ పరీక్షగా చూస్తోంది అనురాధ. స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్య హాయిగా నవ్వుకుంటున్నారు. తనకు అటువంటి అదృష్టం లేదు. తాను ఎవరితోనూ అంత స్వేచ్ఛగా మెలగే అనుమతి లేదు. తనతో చనువుగా మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎల్లప్పుడూ తనని కోటగోడలా పరివేష్టించి ఉండే జయమ్మ ఛాయ వారిని భయం గొలిపి దూరంగా ఉంచుతుంది. ఇంతలో ఆమె ఆలోచనలు ఆమెను సిగ్గేలా చేశాయి. కన్న తల్లిని గురించి కుమార్తె ఇంత నిందాపూర్వకంగా ఆలోచనలు చేయటం గర్హనీయమైన విషయం. ఈ విచక్షణాపూర్వక యోచన ఆమెను సిగ్గేలా చేసింది. ఇటు తల్లి ప్రవర్తనను సమర్థించి సరిపెట్టుకొనూ లేకుండా ఉంది. పోనీ కాదని స్వతంత్రించి తన ఇష్టానుసారం ప్రవర్తించనూ లేకుండా ఉంది. ఈ మానసిక మదన తీవ్రమైన వేళ తనపై తనకే సానుభూతి కలుగుతుంది. ఛ, ఎంత దయనీయ స్థితి! ఏమిటిందుకు పరిష్కారం? నటీమణి అని తెలిసిందో లేక తన ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ అవి ఆకర్షించాయో, హోటల్లో అటు ఇటు తిరుగాడుతున్న ఇతర యాత్రికుల దృష్టి అంతా తనపైనే ఉంది. ఇతరులకైతే అది గర్వకారణం, కానీ అనురాధకు మాత్రం కాదు. త్వరగా తయారవ్వాలమ్మా, బయటకు వెళ్దాం, ఇంకంతా బిజీ బిజీ అయిపోతాం మనం అంటూ వచ్చిన మురారిని చూసి అనురాధ ఆలోచనలు తాత్కాలికంగా ఆగాయి. చూడమ్మా, అతనేదో చెప్పబోతున్నాడని అయిష్టంగానే అతడి వెంట అడుగులు వేసింది. మరి ఏమీ అనుకోకు, హితైషిని గనక ఇంతగా చెప్తున్నాను. అన్ని ఢక్కా మొక్కీలకు తట్టుకుంటేనే నిలబడగల ఫీల్డ్ మనది. త్వరపడ్డామంటే జీవితాంతం విచారించాలి. ఆహా, మరేం లేదు. మీ మమ్మీ గారి మాటకు తందాన తాన అన్నారంటే ఈ ఛాన్సు పోతుంది. వస్తా మరి. నాగేంద్రంతో అన్నీ మాట్లాడొస్తాను. ఓ గంటలో బహుశా మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. ఒకసారి నువ్వు అని మరొకసారి మీరు అంటున్న అతడి వాచాలతను గర్హిస్తూ అవును కాదు అనకుండా ఏ భావ ప్రకటన చెయ్యకుండా
నిశ్చలంగా నిలబడింది అనురాధ, ఎదురుగా ఉన్న దాల్ సరస్సును తదేకంగా చూస్తూ. వచ్చే పోయే నావల తాకిడితో అందలి అలలు ఎంత అలజడిగా కదలాడుతున్నాయో ఆమె ప్రస్తుత మానసిక స్థితి కూడా అలాగే ఉంది. ప్రత్యేకం తామే తిరగటానికి 2-3 నావలు గుత్తకు తీసుకున్నారు యూనిట్ వారు. వాటిలో ఒకదానిలో ఎక్కి వెళ్ళిపోయాడు మురారి. నిర్లిప్తంగా నిలబడిపోయింది అనురాధ, మళ్ళీ ఎవరో వచ్చి పలకరించే వరకు. సినిమాలో మరీ చిన్న చిన్న వేషాలు కాకుండా చిన్నవే కొద్ది గుర్తింపు గల పాత్రలను పోషించే ఒక ఆమె. ఆమె పేరు సరిగ్గా గుర్తురాక మౌనంగా చూస్తోంది అనురాధ. అలా కొద్దిగా తిరిగొద్దామని తనకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ భక్తో ఆరాధనో తెలియదు. చాలామంది తనతో మాట్లాడటానికి తహతహలాడుతూ ఉంటారని అనురాధకు తెలుసు. అందుకు మిషగా ఏదో కారణం కల్పించుకుంటారు. అనురాధ మౌనాన్ని ఆమె గర్వంగా అంచనా వేసుకోవటం వల్లనేమో మొహం చిన్నబుచ్చుకుని కదిలిపోయింది ఆమె. ఆ వెన్నంటే ఉన్న కెమెరామాన్ విష్ చేశాడు అనురాధకు. బదులుగా చిరునవ్వు నవ్వింది. అలా తిరిగి రండి. ఓ, ఇంకా మీ అమ్మగారికి తీరలేనట్టుంది అంటూనే సాగిపోయాడు. ముందుకు సాగిపోయిన యువతి అతడు చెయ్యి పట్టుకుని పడవలో ఎక్కి పక్కపక్కనే కూర్చున్నారు. ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు. నా గురించే కావచ్చు ఆ నవ్వులు. గార్డియన్ లేనిదే ఎటు వెళ్ళనని కావచ్చు. నా గురించి 10గురికి ఇదొక పరిహాసపాత్రమైన విషయం అయిపోయింది. అభిమానంగా తలపోసింది. అతడు ఆమె భుజంపై చేయి వేసి చనువుగా ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. పరిశీలనగా చూస్తున్న అనురాధకు అది ఎబ్బెట్టుగా కనపడింది. అంతలోనే నవ్వొచ్చింది తనపై తనకే. ఇంతకుముందు నాగేంద్రన్ తనతో ప్రవర్తించిన తీరు, అందరము చిత్రాల్లో గంతులు వేస్తున్న వాళ్ళమే. సవిత సరిగ్గానే వ్యాఖ్యానించిందేమో. ఈ వ్యాఖ్యలకు స్వస్తి పలికించాలి, ఏదో చేసి నిరూపించాలి. తాను స్వతంత్రంగా ధైర్యంగా ప్రవర్తించగలనని. అయితే అది ఎలాగా? ఎటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ వెల్లడై తాను ప్రశంసించబడగలదు? సరిగ్గా అదే సమయంలో సీత ప్రవేశం అగ్నిలో కురిసిన ఆజ్యం చందమైంది. ఇక్కడున్నారా అండి? ఏం చేస్తున్నారో చూసి రమ్మన్నారా అమ్మగారు అంది సీత. ఏట్లో కనిపడి చావటం లేదులే, నిక్షేపంగా ఉన్నాను అనుకొని ఈ పిడుగుపాటు సీతకు కంగారు కలిగించింది. లోపలికి రమ్మంటున్నారమ్మా. రాను, నాకిక్కడే బాగుంది. వెళ్ళవేం ఇంకా నిలబడ్డావు? నాకేం కాపలా అక్కర్లేదు. మదన్ గారు వల్లి కారు మీద బయలుదేరారు కదా, ఏ సమయానికైనా రావచ్చుట. ఏమిటి? ఆ దేవ్యం గడికి నేను నివాళులు పట్టనవసరం లేదు. నువ్వు వెళ్ళు, నన్ను విసిగించకు. భయపడిన సీత మరి తర్కించ సాహసించలేదు. హలో అని వినిపించింది. అటుగా తిరిగి చూసిన అనురాధ అవధుల్లేని సంతోషాన్ని ప్రకటించింది కళ్లతోనే. ఆమె అన్వేషణ ఫలించింది. చక్కటి కుర్చీలు, అందమైన టాపు గల సుందరమైన పడవల నుండి చెయ్యి ఊపుతున్న మౌళిని దగ్గరికి రమ్మన్నట్లు సౌండ్ చేసింది. మెల్లగా మెట్ల వద్దకు చేరిన నావలో అతడు లేచి నిలబడి వస్తారా అని అడిగాడు. అంగీకారం తెలుపుతూ చకచకా నడిచింది. సహాయంగా మౌళి ముందుకు చాచిన చేతిని నిస్సంకోచంగా అందుకుని నావలో అతడికి ఎదురుగా కూర్చుంది. ఆమె అలా తను ఆహ్వానించగానే అంగీకరించి తనతో రాగలదని అనుకునే మౌళి అకస్మాత్తుగా కలిగిన ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. తన మనసు వాంఛించే మౌళితో ఊహించని ఈ సమాగం పలు భావ సమ్మేళన మిశ్రితమై అనురాధను మౌనం కమ్మింది. అతడు ఏదో మాట్లాడాలనుకుని తలెత్తి ఆమె వైపు చూడటం, వెంటనే చూపులు తిప్పేసుకోవటం జరిగింది 3 సార్లు. ఆమె స్థితి అలాగే ఉంది. ఏదేదో అడగాలని, ఎన్నెన్నో మాట్లాడాలని అభిలాష అయితే ఉంది. కానీ ఒక్క శబ్దం కూడా పెదవి దాటి రాదు. గుండె ఎందుకింత వేగంగా కొట్టుకుంటోంది? మనసున పూర్వం ఎన్నడూ లేని ఈ అలజడేమిటి? ఇళ్ళు, జనము రద్దీగా ఉన్న తావును దాటి ప్రశాంత పానీయంలోకి ప్రవేశించింది నావ. మీరుండేది ఎక్కడా? ఎలాగో సంభాషణ ప్రారంభించగలిగింది. మీరుండే హోటల్కు పక్కనే ఉన్న హౌస్ బోట్ చెప్పాడు. అనురాధ వంక చూడకుండానే. అతడి దృష్టి నావ నడిపే వ్యక్తి ధరించిన నకిషీ పనిగల ముఖమల్ టోపీపై కేంద్రీకృతమై ఉంది. మళ్ళీ కొంతసేపు నిశ్శబ్దం పాలించింది. మనం ఎక్కడికి వెళ్తున్నాము అడిగింది. ఆ ప్రశ్నకు ఇటు తిరిగి చూశాడతను. ఆ చూపుల్లో ఆశ్చర్యం ఉంది. మీ ఇష్టం, మీరెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఏమో,
ఎక్కడికి వెళ్ళాలో ఏమేం చూడాలో నాకు తెలియదు. కానీ పంజరం నుండి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందామని వచ్చాను అని అనాలనుకుంది. ఎందుకో ఏమిటో తెలియని నిర్వచనానికి అందని వేదన నిండిన కళ్ళు కిందకు వాలిపోయాయి. మౌళి మాట్లాడాడు. ఇవాళ రేపు మా అమ్మగారు విశ్రాంతిగా గడప నిశ్చయించుకున్నారు. అంచేత నేను పని పాట లేక ఇలా దేశదిమ్మరిలా అంటూ నవ్వేశాడు. ఆమె నవ్వలేదు, గంభీరంగా ఉంది. అన్నట్టు ఇవి చూసారా? ఫ్లోటింగ్ గార్డెన్స్ అంటారు వీటిని. నీటి మీద తేలుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఇది. అనాసక్తిగానే అతడు చూపించిన వంక చూసింది. మన వైపులాగే చక్కటి సాగుబడి తక్కువ కదా, అంత పర్వతాలు, లోయలు, వాగులు, వంకలు. అందువలన ఇక్కడి వారు ఇలా కృత్రిమమైన భూమి తయారు చేసుకుంటారు. అది నీటిపై తేలుతూ ఉంటుంది అన్నాడు. అది విన్న తర్వాత కొంత ఆసక్తి కలిగి అటు చూసింది. ఆంధ్రదేశంలో ఉండే జనపగడ్డిని పోలిన పొడుగాటి గెడ్డి చాలా మేర ఉంది నీటిపై నిలబడి. నీటిలో నుండి వేళ్లు కనిపిస్తున్నాయి. ఆ మధ్య మధ్యలో నావలను ఆపి ఆ నావలో కూర్చునే కాశ్మీరు స్త్రీలు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పిల్లలు, మరీ 4-5 ఏళ్ల చిన్నపిల్లలు కూడా, కొందరు తల్లుల వెంట మరికొందరు ఒంటరిగాను ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.